హాయ్ గైస్, నేను ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూశాను. ఈ మూవీ డిజైనింగ్ చేసి ఖాళీగా ఉండే వాళ్ళ అబ్బాయిని పేరెంట్స్ తిడుతుంటారు అనమాట, ఏం చేయట్లేదు అనేసి. సో ఆ హీరో అనేది చెన్నైకి మూవ్ అయిపోతాడు, నేను చెన్నైలో ఏదో చేస్తాననేసి. అక్కడికి వెళ్ళాక ఆయన లైఫ్లో హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ ఎందుకు వచ్చింది, వచ్చాక లైఫ్ అలా టర్న్ అయింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మూవీని మీరు థియేటర్లో చూడడం వర్త్ అంటే ఎస్, డెఫినెట్లీ వర్త్ అనే చెప్తాను. మీరు పెట్టే 150 రూపీస్కి ఇది సినిమా అయితే వర్తే. నేను సినిమాని చాలా రోజుల తర్వాత హార్ట్ ఫెల్ట్గా నవ్వుకోను, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ కూడా అయ్యాను. నాకు ఈ సినిమా నచ్చింది, నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, లీడ్ పేరు యొక్క యాక్టింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్టయితే అనిపించలేదు. ఈ జీవిస్తున్నారంటారు చూస్తే సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అండ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్. సాంగ్స్ అంతా కూడా ఎక్కడ కూడా ఏదో సాంగ్ పెట్టాలి అని కాకుండా సిచ్యువేషన్ తగ్గట్ట సాంగ్స్ వచ్చే అండ్ సీన్ కూడా ఎలివేట్ చేశాను అనమాట సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ చాలా రోజుల తర్వాత సెట్స్ లేకుండా రియల్ లొకేషన్లో చూసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ సినిమా అంతా చెన్నైలోనే ఉంటుంది. సో ఆ చెన్నై సిటీని కొంచెం చాలా బాగా చూపించారు అనమాట. నెగిటివ్స్ అంటే ఎక్కడో కొంచెం రొటీన్ ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్లో, బట్ అది తప్ప సినిమా అంతా బాగానే ఉంది. పక్కన నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 3.75 అవుట్ ఆఫ్ 5. ఎస్, పక్కాగా థియేటర్లో చూడండి ఈ వీకెండ్కి. మంచి టైం మీకు. మీరు పెట్టే మనీకి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి వర్త్ అని చెప్తాను. సో ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.